టట్టటాయ్. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో వీఆర్ గోయింగ్ టు మూవీ. యాక్చువల్లీ ఇది వచ్చేసి Feb 14th రోజు వ్లాగ్ అనమాట. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి. ఎడిటింగ్ వర్క్ అంతా కొంచెం పెండింగ్ ఉండడం వల్ల సో కొంచెం బిజీగా ఉండి లేట్ అయిపోయింది. మా వారు సర్ప్రైజింగ్గా మూవీ టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. నన్ను అడిగితే నేను డెసిషన్ తీసుకునే లోపు Feb 14 కూడా అయిపోతుంది, నెక్స్ట్ 15 కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయనే మూవీ టికెట్స్ అయితే బుక్ చేసేసారు. మొత్తానికి తండేల్ మూవీకి అయితే వెళ్తున్నాం మేము. ఎంజీబీ మాల్లో బుక్ చేశారనమాట టికెట్స్. 350కి షో ఉందంటే మూవీ అయ్యేసరికి 7:30 అలా అయిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత కాసేపు అలా మాల్లో ఎంజాయ్ చేసామంటే డిన్నర్ అది చేసుకొని వచ్చేయచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. బయట కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చండి. బెటర్ లోపల పార్క్ చేసుకున్నామంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా అని చెప్పేసి మేము లోపలే పార్కింగ్ తీసుకుంటాము. థియేటర్ వచ్చేసి 4th ఫ్లోరు. మేము కరెక్ట్ టైంకి వెళ్ళామండి. అప్పుడే టైటిల్స్ పడతా ఉన్నాయి. ఎలాగో మిస్ అవ్వలేదు. చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తున్నాను నేను. నెల్లూరులో పర్సనల్లీ నాకు ఎంజీబీలో థియేటర్ ఇష్టం, అలాగే S2 ఇంకా రెయిన్ స్క్వేర్ ఇవి బాగుంటాయి అన్నమాట. మ్యాక్సిమం నేను చూసేదే తక్కువ, వెళ్తే మాత్రం ఈ థియేటర్స్కే వెళ్తాను. మాకైతే స్క్రీన్ 4 వచ్చిందనమాట. మేము వెళ్ళేసరికి అప్పుడే టైటిల్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మూవీ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళామంటే మనకి ఏది నచ్చదు. నార్మల్గా మూవీలా చూసామంటే బాగుంటుంది. మూవీ అయ్యి బయటకు వచ్చేసరికి 8 o'clock అయింది. మూవీ స్టార్టింగ్లోనే మేము పాప్కార్న్ తీసేసుకున్నాము. బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంటర్వెల్ టైంలో తీసుకుంటే అంత ఆకలేసి ఉండదేమో, వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. వీకెండ్స్ అయి ఉంటే ఫుల్ రష్గా ఉంటుంటుంది, వెరైటీస్ కూడా బాగుంటుంటాయి. నాకెందుకో అంత నచ్చలేదు ఫుడ్ కోర్ట్లో ఫుడ్. సరే అని చెప్పేసి బయట తిందాంలే అనుకున్నాము. ఈ లోపు మా పాప వచ్చేసి గేమ్ జోన్కి వెళ్దామని అడిగింది. ఆబ్వియస్లీ కిడ్స్ అడిగేదే గేమ్ జోను ఇలాంటివి. ఇంకా తీసుకెళ్ళలేదంటే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు. మన నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం ఎంజీబీ గురించి తెలిసే ఉంటుంది, అలాగే అందులో ఉన్న గేమ్ జోన్ గురించి కూడా తెలిసే ఉంటుంది. సో ఇక్కడ కిడ్స్కి మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న స్ట్రెస్కి, వర్క్ టెన్షన్స్కి మైండ్ రిలాక్సేషన్ అనేది మనకు కూడా అవసరమే కదా. సో గేమ్ జోన్ అనేది ఒక రిలాక్సేషన్ పాయింట్ లా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏదైనా గేమ్స్ ఆడాలంటే జస్ట్ టికెట్ తీసుకోవడానికి వీల్లేదండి. మనం ఒక కార్డ్ తీసుకోవాలి ఫస్ట్. ఆ కార్డ్ ఉంటేనే మనకి ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఉంటుందన్నమాట. పర్టికులర్గా ఈ ఏరియా అయితే గేమ్ జోన్లో నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో, లోపలికి వెళ్తే నాకు కూడా ఆడుకోవాలనిపించింది. బట్ మనం ఆడుకున్నామంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, ఆ ఏజ్ మనకు లేదు కాబట్టి సైలెంట్గా చూసి ఊరుకోవాలి, ఇంకేం చేయలేం కదా. బోలెడన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది. వీకెండ్స్లో తీసుకొచ్చామంటే వాళ్ళకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల పిల్లల మైండ్ కూడా కొంచెం షార్ప్గా అవుతుంది. చెప్పాను కదండి, ఒక కార్డ్ తీసుకోవాలనేసి పవర్ కార్డ్ ఇస్తారు. దాన్ని మనం ఇట్లా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆ కార్డ్ని. సో రీఛార్జ్ చేసుకొని దాంట్లో ఉన్న అమౌంట్ ప్రకారం మనకి ఏ గేమ్ కావాలంటే అక్కడ మనం ఆ కార్డ్ని స్వైప్ చేసామంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు. సో మేము తీసుకుంటున్నాము. అంతకుముందు 500 ఉన్నింది, ఇప్పుడు 500 లేదు, 1000 నుంచి ఉన్నాయి. ఇదేనండి ఆ పవర్ కార్డ్ అయితే. సో ఫస్ట్ చూపించాను కదా ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చిందని. అక్కడ వెళ్ళాలని చెప్పేసి మరి ఇష్టమ్మ గొడవ చేసింది. అందులోకి వెళ్ళాలంటే కంపల్సరీ సాక్సెస్ అయితే ఉండాలంట. మా దగ్గర లేవు, వాళ్ళే అమ్ముతూ ఉన్నారు. 20 రూపీస్ ఈచ్ పేరు, పెద్దవాళ్ళకైతే 40 రూపీస్. మనం వెళ్ళాలంటే కూడా లోపలికి వెళ్ళొచ్చు, బట్ సాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇలాగైనా ఒక ఛాన్స్ దొరికింది. కనీసం ఆడుకోకపోయినా ఇష్టంతో పాటు వెళ్దాము, ఎంజాయ్ చేద్దాం, చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఎవరు ఎక్కువ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారో లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి. ఈ ప్లేస్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో పిల్లల హ్యాపీనెస్ కంటే మనకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. ఈ పర్టికులర్ ప్లేస్లోనే చాలా గేమ్స్ ఉన్నాయండి. ఈ ఏరియా వరకు మాత్రం ఒక ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అంత ఏజ్ లోపు పిల్లలకి మాత్రమే అలా ఉంటుంది. సో ఈ జోన్ వరకు 150 రూపీస్ అండి టికెట్. అదే వీకెండ్స్లో అయితే 200 రూపీస్ అనమాట ఒకరికి. మన కార్డ్లో నుంచే స్వైప్ చేసుకోవచ్చు. మనం కార్డ్ తీసుకున్నప్పుడు 1000 లిమిట్ ఉంటుంది కదండి, అక్కడి వరకు మనం స్వైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నామంటే నెక్స్ట్ స్వైప్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పర్టికులర్ అమౌంట్ అయితే ఉంటుంది. ఈ సర్కిల్ తిరిగే బాల్స్ అయితే భలే అనిపించాయి నాకు. ఈ లోపలే మనకి చిన్న చిన్న కార్స్, చిన్న చిన్న బైక్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో వాటితో కూడా ఆడుకోవచ్చు. కిడ్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ బైక్ ఎక్కగానే మరి ఇష్టమ్మ ధూమ్లో అభిషేక్ బచ్చన్ లాగా ఫీల్ అయిపోయింది. గుడి జాతరలో గుర్రాల బొమ్మలు పెడతారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. 80 రూపీస్. మనం కార్డ్ స్వైప్ చేసి ఎంచక్కా ఎక్కేయచ్చు. పెద్దవాళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయండి.
ఎంచక్కా నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఆడుకోవచ్చు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈజీ బైక్ వెళ్ళానండి. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించి ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. చాలా బాగుందండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో కంపేర్ టు అదర్ బ్రాండ్స్ ఇక్కడ కొంచెం బాగుంటాయి అన్నమాట. ప్రైజెస్ అన్ని రీజనబుల్గా, అలాగే కలెక్షన్ కూడా బాగుంటుంది. ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను ట్రై చేశాను కదండి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. జస్ట్ 299 అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. పార్టీ వేర్ కుర్తీస్, అలాగే క్యాషువల్ కుర్తీస్, ఇంకా 3 పీస్ సెట్ వచ్చేసి జస్ట్ 999కే ఉన్నాయన్నమాట. సో మన నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈజీ బైక్ వెళ్ళి తొందరగా షాపింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ పార్టీ వేర్ కుర్తీస్ జస్ట్ 500 అనమాట. మీకు జస్ట్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఒకవేళ కావాలి అంటే వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మనకి మాల్ ఎంట్రన్స్లోనే ఇంకొన్ని రైడ్స్ కూడా ఉంటాయండి. రోబో, కారు, బస్సు ఇలాగా. సో ఇవన్నీ కూడా మనం కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్ స్వైప్ చేసుకొని మనకు కావాల్సినప్పుడంతా మనము చేసుకోవచ్చు అనమాట రైడ్స్. ఈ రైడ్స్ అన్నీ చూసిన తర్వాత ఇందులో ఏదో ఒకటి ఎక్కకుండా పిల్లలు ఎవరు లోపలికి వెళ్ళారు కదా, అందుకని చెప్పేసి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇవి స్టార్టింగ్లో పెడతారనమాట. మూవీ అయిపోయింది. గేమ్ జోన్లో గేమ్స్ అయిపోయాయి. బయట రైడ్స్ కూడా అయిపోయాయి. ఇంకా వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఫుడ్ జోన్లో అయితే నేనేం తీసుకోలేదు, బాగాలేదని చెప్పాను కదా, సో బయటకు వెళ్ళామన్నమాట. ఈరోజు మా రిష్టం అయితే సూపర్గా ఎంజాయ్ చేసిందండి. పిల్లల్ని కూడా ఓన్లీ స్టడీస్ మీద ఫోర్స్ చేయకుండా వీకెండ్స్లో ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.